తలుపులు మూసిన తర్వాత మా ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. రాత్రి 10 గంటలకు మా గుండె దడ మొదలవుతుంది. నాన్న మత్తులో ఉంటాడు, కానీ మేము మత్తులో లేము. మేము భయంతో మేలుకొని ఉంటాం. ఇంటిని బయట నుంచి చూస్తే మంచి ఫ్యామిలీలా కనిపిస్తుంది. నవ్వులు, పండుగలు, ఫోటోలు. కానీ తలుపులు మూసిన తర్వాత మా ఇంట్లో ప్రతిరోజు ఒక భయం మొదలవుతుంది. అమ్మ గడియారం చూస్తుంది. పిల్లలు హోంవర్క్ చేస్తుంటారు. ఇంకా రాలేదు కదా. అమ్మ గొంతులో ఆందోళన. 8 గంటలైంది. ఫోన్ కాల్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. 9 గంటలు. పిల్లల కళ్ళలో ఒక ప్రశ్న. 10 గంటలు. తలుపు బలంగా కొట్టిన శబ్దం. తండ్రి తడబడుతూ లోపలికి వస్తాడు. చేతిలో మద్యం వాసన. ఆఫీస్లో ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా అంటూ అరుస్తాడు. అమ్మ మౌనం. పిల్లలు గదిలోకి పరిగెడతారు. పాత్రలు నలికేసిన కొట్టిన శబ్దం, గోడలపై అరుపులు. కానీ అతిపెద్ద శబ్దం ఏమిటంటే పిల్లల గుండె దడ. శాలరీ వచ్చిన రోజు అమ్మకు ఒక చిన్న ఆశ. ఈసారి స్కూల్ ఫీజు కట్టగలమేమో. కానీ ఆ రోజు కూడా అతని ఇంటికి ఖాళీ జరుగుతూనే వస్తాడు. ఫ్రెండ్స్తో బయట ఖర్చయింది అంటాడు. అమ్మ బంగారం పెట్టిన పాత కవర్ తీసి చూస్తుంది. ఇంకా పెట్టడానికి ఏమీ లేదు అని. స్కూల్లో టీచర్ అడుగుతుంది, మీ నాన్న మీటింగ్కి ఎందుకు రాలేదు? పిల్లాడు తల వంచిన మౌనం. స్నేహితులు నవ్వుతారు. అతను కూడా నవ్వినట్టు నటిస్తాడు. కానీ రాత్రి బెడ్ మీద పడుకున్నాక అతని కళ్ళు మూసుకోలేడు. అమ్మ కిచెన్లో ఒంటరిగా నిలబడి ఉంటుంది. ఇంకెంతకాలం ఇలా? పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఇల్లు వదిలి వెళ్ళాలా లేక ఇలాగే బతకాలా? ఆమె ఏడుపు కూడా నిశ్శబ్దమే. పండుగ రోజు ఫోటో తీసేటప్పుడు అందరూ నవ్వుతారు. సోషల్ మీడియాలో క్యాప్షన్ హ్యాపీ ఫ్యామిలీ అని. కానీ ఆ ఫోటో తీసిన 2 గంటల తర్వాత మళ్ళీ అదే అరుపులు. ప్రతి ఇంట్లో ఇలా ఉండదు, కానీ చాలా ఇళ్లల్లో తలుపులు మూసిన తర్వాత పిల్లలు భయంతో జీవిస్తారు. భార్యలు మౌనంగా తట్టుకుంటున్నారు. తండ్రులు ఆఫీసు ప్రెజర్ అంటూ తమ తప్పును న్యాయపరుచుకుంటున్నారు. మా ఇంట్లో ఇదే జరుగుతుంది. మీ ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది. అన్న వస్తున్నాడు అంటే మా ఇంట్లో సైలెన్స్ పడిపోతుంది. శాలరీ రోజు మా ఇంట్లో పండగ కాదు, భయం రోజు. పగలేది పాత్రలు కాదు, మా బాల్యం. బయట మా నాన్న మంచివాడు, ఇంట్లో మాత్రం మేము భయపడే వ్యక్తి. మా ఇంట్లో భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ మద్యం మాత్రం తప్పదు. ప్రతి రాత్రి 10 గంటలకు మా గుండె దడ మొదలవుతుంది. ఈ వీడియో చూస్తే కొంతమందికి తమ ఇంటి నిజం గుర్తు చేసుకుంటారు. మా ఇంటి కథ చెబుతున్నాను, ఎందుకంటే ఎవరూ బయటికి చెప్పరు. పిల్లల మౌనం కూడా ఒక అరుపే. మా అమ్మ ఏడుపు శబ్దం కాదు, నిశ్శబ్దం. నాన్న నవ్వు బయటికే, ఇంట్లో మాత్రం మా కన్నీళ్ళు. మా ఇంట్లో జరిగేది తప్పు కాదని అనుకుంటారు, ఎందుకంటే ఎవ్వరూ మాట్లాడరు. మా నాన్న వస్తున్నాడని తెలుసు, కానీ మేము ఎదురు చూసేది ప్రేమ కోసం కాదు, ఈరోజు ఎంత గొడవ జరుగుతుందో అని.